మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ 2 రోజుల కిందట ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్రూవర్గా మారి ప్రభుత్వానిక అధికారులక అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫీలర్ను వదలడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా జగనన్న నమ్మిన సైనికుడిగా ఈ జిల్లాకు సంబంధించి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను. ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవర్గా మారాల్సిన అవసరం కానీ, అదేవిధంగా కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలనే ఆలోచన నేను గత 2014-19 నుంచి జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు. 24 నుంచి 29 దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక మైన్కి సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు, అక్రమ మైనింగ్కి సంబంధించిన దాంట్లో A1 నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని A4గా కేసులో నిందితునిగా చేర్చడం, ఇట్లా తర్వాత ఒక 10 మందిని దాదాపుగా దాంట్లో కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు. స్టిల్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద జల్లితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారో, లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ, సంబంధిత డిఎస్పి గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. ఫిబ్రవరి 16వ తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది. 19వ తేదీ నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 24వ తేదీ హైకోర్టు వారు నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ A1 అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు ఏదన్నా నాకు నోటీస్ ఇస్తే సహకరించమని ఒక ఆర్డర్ నాకు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎవరు, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు నాకు నోటీస్ ఇవ్వలేదు. నన్ను పిలిచి నేను వెళ్ళి అక్కడ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే, స్టేట్మెంట్ ఇచ్చి ఉండి ఆ రికార్డ్ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ ఏదైనా ఆ న్యూస్ ఛానల్ వారికి వచ్చి ఉంటే దాంట్లో నేను గోవర్ధన్ రెడ్డి గారి పేరో లేదనుకుంటే మిగిలిన 6 మంది 7 మంది పేర్లు చెప్పి ఉన్నట్లు భావించుంటే
అప్రూవర్గా మారాడనో లేకపోతే ఇంకోటనో చెప్పవచ్చు. మరి వీళ్ళకి ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా తెలిసిందో, ఎవరు చెప్తే చెప్పారో అంట సమాచారం ఎందుకైనా ఇంత పెద్ద ఎత్తున అబాండాలు వేయడం? ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడగొచ్చు, చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ కేసుకు సంబంధించి మైనింగ్ అధికారులే, నా పర్సనల్ ఒపీనియన్, మైనింగ్ అధికారులే గతంలో పనిచేసిన అధికారి శ్రీనివాస్ కుమార్ గారు కావచ్చు, ఈరోజు ఎఫ్ఎస్సిగా ఉన్న బాలాజీ నాయక్ గారు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా క్లారిటీ లేని రిపోర్ట్లు ఇచ్చున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు, క్లారిటీ లేకుండా ఇచ్చారు. A2 A3 ఎవరైతే ఉండారో నిందితులుగా ఈరోజు ఎఫ్ఐఆర్లో చేర్చబడి ఉండారో, మొట్టమొదటిగా ఆ మైన్ దగ్గర ఎవరైతే నాది అని చెప్పుకోబడుతున్నాడో విద్యాకిరణ్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ల మీద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆ రోజు ఉన్న శ్రీనివాస్ కుమార్ గారు దాన్ని విచారించి పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు గురించి మేము గ్రామంలో విచారించి విఆర్ఓని విచారించిన తర్వాత గ్రామస్తులు చెప్పిన దాని మీదట వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి అనే వ్యక్తులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్గా చేసినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టే 7.56 కోట్ల రూపాయలతో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ క్లియర్. వాళ్ళు విచారించుకున్నారు, విచారణలో వాళ్ళిద్దరూ చేసినట్లుగా భావించామని చెప్పి వాళ్ళకి షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అడ్వకేట్ దగ్గర నుంచి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. రైట్, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని విచారణకి దీనికి తీసుకున్నారని చెప్పి తెలిసింది. విచారణ జరగడం మొదలుపెట్టారు. 12/2/2025 ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ బాలాజీ నాయక్ గారు పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పడం దాంట్లో పొందుపరిచాడు. దాంట్లో కూడా ఏం చేశాడంటే ఆ పారాగ్రాఫ్ ఏదైతే శ్రీనివాస్ కుమార్ విచారించిన తర్వాత విచారణలో ఈ ఇద్దరే అని చెప్పి తేలిందని నేను నోటీస్ ఇచ్చానని చెప్పి చెప్పబడ్డారో దాన్ని హైడ్ చేస్తూ దాన్ని కనపరచకుండా పూర్తిగా పారాగ్రాఫ్ని అగైన్ మళ్ళీ 3 పేర్లు చెప్పడం జరిగింది. దాని మీదట కేసు కట్టాలి. మళ్ళీ 2 రోజుల తర్వాత 14/2 అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక జిల్లా మైనింగ్ అధికారి 12/2/2025 బాలాజీ నాయక్ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పొదలకూరు వారికి ఒక కంప్లైంట్ పంపించాడు. కంప్లైంట్లో ఏం చెప్పాడు? ఇన్ ద రెఫరెన్స్ ఈజ్ సైటెడ్ ద దెన్ డిఎంజీ నెల్లూరు, అప్పట్లో విచారించిన నెల్లూరు, అలాంగ్ విత్ దిస్ ఆఫీస్ టెక్నికల్ స్టాఫ్ has conducted inspection. At the time of inspection on enquiry with the VROs as well as the locals, it came to know that the following person are conducting illegal quarrying for miscellaneous quartz and feldspaar minerals in the subject area and exported to China via Chennai port through various exporters. So, ఈ పారాగ్రాఫ్లో శ్రీనివాస్ కుమార్ గారు ఇచ్చిన పూర్తి పారాగ్రాఫ్ని దీంట్లో పెట్టకుండానే సగ పారాగ్రాఫ్ పెట్టేసి మా 3 పేర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి. ఒరిజినల్గా ఫస్ట్ ఎవరైతే శ్రీనివాస్ కుమార్ గారు దీన్ని ఎంక్వైరీ చేశారో అంటే అధికారులుగా ఉండి వాళ్ళు సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి వాళ్ళే దీన్ని
తప్పుదోవ పట్టించి పోలీసులకు ఇచ్చి Vakad Sivareddy, Vakad Srinivas Reddy, the above address entries are hereby instructed to show cause as to why action shall not be initiated against them under Rule 26 subsection 2 and of APMMC rules అని చెప్పి శ్రీనివాస్ కుమార్ గారు గతంలో పనిచేసిన డీడీ గారు వాళ్ళిద్దరికి షోకాస్ నోటీసులు ఇస్తే దాన్ని 12/2/2025 తేదీన నా పేరు కూడా కనబరుస్తూ ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్న డీడీ గారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్ 14/2/2025 అదే బాలాజీ నాయక్ గారు మళ్ళీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ 2 రోజులు అంతే 12 ఇచ్చాడు, మళ్ళీ 14 ఇస్తున్నాడు. దాంట్లో ఏం చెప్పాడు? ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద దెన్ డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ నెల్లూరు, దీంట్లో పూర్తి పారాగ్రాఫ్ పెట్టాడు. చెన్నై పోర్ట్ అని ఆపేసిన వ్యక్తి తర్వాత నోటీసు ద కల్ప్రిట్స్ who are conducting illegal quarrying in the subject area and issued notices to the culprits of Sri Vakad Sivareddy and Sri Vakad Srinivas Reddy respectively. Though the reference cited P. Bhaskar Rao, advocate on behalf of Vakad Sivareddy and Vakad Srinivas Reddy, submitted replies against the show cause notice. So 12వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు, 14వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు పొదలకూరు పిఎస్లో. 16వ తేదీ నన్ను ముద్దాయిగా చేస్తూ కట్టారు. నేను కోర్టుకు వెళ్ళాను, తెచ్చుకున్నాను, అయిపోయింది. తర్వాత జరిగిన పరిణామాలు వ్యవహారాలు అన్నీ మీకు అందరికీ తెలిసిందే, తెలియందేం కాదు. ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని సరెండర్ చేశారు, ఎవరెవరు రిమాండ్కి వెళ్ళారు, ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు నేను అప్రూవర్గా మారితే అసలు ఏమనగా నేను ఎందుకుంటాను దాంట్లో? అట్లీస్ట్ వాళ్ళు రిమైండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడన్నా కూడా శ్యాంప్రసాద్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా ప్రమేయం లేకుండా మాకు ఆయన అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి మేము ఈ కేసులోంచి తొలగించబడుతుందని చెప్పి సీడీలో కొట్టి పెట్టాలి కదా కోర్టులో. లేదు నాకు నోటీస్ ఇచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చా, నాకు ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు నోటీస్ ఇచ్చాడు, రమ్మంటున్నారు, నేను పోతున్నానని చెప్పి మీకు చెప్పే పోతాను కదా. నేను దాపరికి ఏముంది? అందరం పార్టీలో ఉన్నాము. నేను బయటపడిపోతున్నాను, ఎస్ మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసులో నుంచి, మనం క్లీన్ చిట్తో బయటపడిపోతాము అని అనుకున్నా నన్ను పిలిచుండాలి కదా. అసలు అధికారులు పిలిచి నాకు నోటీస్ ఇచ్చి పిలిచుంటే నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చాను అనేది తెలుసుకోవచ్చు. ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. 100 కోట్లు 7,56,00,000 రూపాయలకి పెనాల్టీ షోకాసు నోటీస్ ఇచ్చినారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పని కట్టుకొని అంతే. ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి అంటే బాగున్నాం కాబట్టి శ్యాంప్రసాద్ రెడ్డిని, గోవర్ధన్ రెడ్డిని విడగొట్టాలా? లేదంటే శ్యాంప్రసాద్ రెడ్డి గత 8-9 నెలలుగా ప్రశాంతంగా తన పని తను చేసుకున్నాడు కాబట్టి అతను ఎందుకు బయట ఉండాలో, బురద వెళ్తే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టిస్తామని అనుకోవడం. కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు ఏదైతే నన్ను A1 నిందితుడిగా దీనిలో నన్ను పొందుపరిచారు, నేను లీగల్గానే ఫైట్ చేస్తాను. నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు నాకు నోటీస్ ఇచ్చి రమ్మన్నా కూడా నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను ఖచ్చితంగా వెళ్ళి, ఎందుకంటే ఈరోజున్న టెక్నాలజీకి మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజున్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు పట్టుకోవడం అని అనుకుంటే క్షణాల్లో జరిగిపోతాయి. ఒకటి టవర్ చూస్తారు, రెండోది ఫోన్ కాల్ డేటా చూస్తారు. మీరు చూసే ఉంటారు, గడిచిన 10-15 రోజుల్లో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించేటప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్స్ తోటి పొందుపరుచున్నారు. మరి నాకు సంబంధించిన దాంట్లో ఎక్కడా లేదా? మరి నా కాల్ డేటా నువ్వు పలానా వాళ్ళకి చేసావని చెప్పి చెప్పలేదే. అసలు ఓనర్ ఎవరో తెలియదు. అసలు క్లియర్గా డీడీ గారు ఇచ్చున్నారు. అసలు మైన్ 2016లోనే అయిపోయింది. 1996 నుంచి 2016కి అది మైన్ ల్యాప్స్ అయిపోయింది. అది కంప్లీట్గా ప్రభుత్వ భూమి. అది మేము అనేక సార్లు ఎంఆర్ఓలకి వాళ్ళకి చెప్పాం, ప్రభుత్వ భూమి కదా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని, కానీ చేసుకోలేదు.
ఈరోజు అక్కడ జరుగుతుందని చెప్పి మా కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పి డిడి శ్రీనివాస్ గారు ఇచ్చినాడు, రిటర్న్గా ఇచ్చున్నాడు. అక్కడ ఏదో ఇల్లీగల్గా జరిగినట్టుగా, ఎత్తుకున్నట్టుగా, తీసుకున్నట్టుగా, పోయినట్టుగా దాంట్లో శ్యాంప్రసాద్ రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి అని చెప్పి పెట్టుకుంటా రావడం తప్ప, దానికి మళ్ళీ అప్రూవర్గా మారిపోయామని చెప్పి మళ్ళీ ఇంకొకటి అంటే ఉన్న కేసుల్లో నుంచే మేము దీంట్లో నుంచి అసలు ప్రూవ్ చేసుకుందాం మనం ఏందనేది అనుకుంటా ఉంటే మళ్ళీ రాజకీయ పరంగా కూడా అంత అవసరం ఏంది అంటానని చెప్పేది. పోనీ ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమైనా ఉంటే ఇవ్వండి. నేను ఎవరిదన్నా మాట్లాడినట్టుగానో లేకపోతే ఇంకొకటి అంటే ఒకటి ప్రభుత్వం అంట, రెండు అధికారులు అంట. అధికారులే నన్ను పిలవాల, పోనీ ప్రభుత్వం అన్న నన్ను ఎక్కడో దగ్గర గుర్తించన్నా దగ్గర తీసుకోండాలి, అది కూడా లేదు కదా. రెండు లేనప్పుడు ఇంక దానికి అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది? సో దయచేసి హంబల్ రిక్వెస్ట్, అటువంటివి ఏదన్నా మీ నోటీసులకు ఏదన్నా వస్తే ఒకసారి పర్సనల్గా అడగండి, మా సైడ్ నుంచి కూడా రిప్లై తీసుకోండి. మేము ఇచ్చిన రిప్లై మీకు నచ్చలేదు అని అనుకోండి, దాన్ని మీరు ప్రొసీడ్ అవ్వండి. దాంట్లో మిమ్మల్ని కాదని కూడా అనేది ఏం లేదు. అనవసరమైన రాద్ధాంతాలు, అనవసరమైన ఇబ్బందులు పెట్టడం తప్ప ఇంకా అంతకంటే ఏం లేదు. అంటే చాలామంది ఏంటంటే మేము రాజకీయాలకు స్వచ్ఛ చెప్పేస్తాం, వ్యవసాయం చేసుకుంటామని అదొక ప్యాషన్ అయిపోయింది, మేము ఇంకోటి చేసుకుంటాం అని అంటున్నారు. బట్ ఐఎమ్ రియల్లీ ఐఎమ్ ఏ ఫార్మర్. నాకు వచ్చిన బ్యాక్గ్రౌండే వ్యవసాయం నుంచి వచ్చాను నేను. మా కుటుంబానికి ఒక ఎథిక్స్, మోరల్స్ ఉన్నాయి. ఎవరిని నమ్మి జర్నీ చేయాలనుకుంటామో, ఎవరితో నమ్మి ప్రయాణం అనుకుంటామో ఆ ప్రయాణం కొనసాగుతుంది. కానీ ఇది ఈ విధంగా రోజుకొక పార్టీ మారిపోవడమో లేకపోతే ఇంకో దగ్గరికి పోయేసి మేమేదో ఆస్తులు సంపాదించుకోవాలనో, ఆస్తులు కూడబెట్టుకోవాలనో అసలు అవసరం కూడా లేదు మాకు. నాకు ఈ ఇన్సిడెంట్ దీనికి నేను క్లారిఫికేషన్ అనేది లేకుండా ఉంటే మీతో నేను ఒక చిట్ చాట్ పెట్టుకుందామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఆర్గానిక్కి సంబంధించి 100% న్యాచురల్ ఫార్మింగ్ ఒక గోశాల ఒకటి రన్ చేస్తున్నాను. గోశాలకు రిలేటెడ్గా కొంత పొలం ఒక 250 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. దానికి సంబంధించిన దాంట్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేద్దామని అనుకున్నాను. కానీ నేను ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేను నేను. ఎందుకంటే ఈ గ్యాప్ ఎందుకు 8-9 నెలలు అంటే నేను ఫుల్ టైం దాని మీద వర్క్ చేయాలా, దాన్ని మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతోటి ఉండేనే. కానీ నేను అంతేగాని రాజకీయాలకు దూరం అయిపోవాలనో లేకపోతే ఇంకోటి అయిపోవాలన్న ఆలోచన అయితే లేదు. అది ఫ్యూచర్ కూడా జరగదు. ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా ఒకవేళ మీ మనసుకు ఏదన్నా అనిపిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ ఛానల్ అయినా, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కూడా ఇట్లా జరిగిందనేది మా నోటీస్కి వచ్చిందంటే నేను డెఫినెట్గా మీ ముందుకు వస్తాను. నేను ఖచ్చితంగా ముందుకు వస్తా. దయచేసి మళ్ళీ కూడా నా వైపు నుంచి హంబల్ రిక్వెస్ట్, ఇటువంటివి అంటే సొసైటీలో మనకు అన్నీ వదిలేసుకొని పోయే వాళ్ళకైతే అసలు ఇబ్బంది లేదు. ఏం చెప్పుకుంటారులే, ఇబ్బంది లేదు లేని అనుకోవచ్చు. 100 కోట్లు, 1000 కోట్లు, ఆఖరాకి వచ్చేటప్పటికి షోకాస్ నోటీసే 7.6 కోట్లు. మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్న తర్వాత మేము వచ్చి ఏదో కలిపెట్టుకొని చేసుకోవాల్సినంత అవసరం మాకేం వస్తుంది? మేము ఎందుకు చేయాలని వస్తాం ఇక్కడికి? వీటన్నిటికి కూడా తొందరలో ఏదైతే నిందితుడుగా నా మీద ఆరోపించబడ్డారో ఖచ్చితంగా దాన్ని నేను లీగల్గానే ఫైట్ చేస్తా. పోలీస్ అధికారులు ఒకవేళ నోటీస్ ఇచ్చి పిలిస్తే నేను వెళ్తాను. వెళ్ళి దానికి సంబంధించి నా దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా సమాచారం రాబట్టాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా మరొక్కసారి అధికారులకు కావచ్చు, అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా ఇటువంటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వ్యవస్థనే కాదు ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా మీకు ఇవ్వాలని అనుకున్నాను. కాబట్టి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయాలని అనుకున్నాను. కాబట్టి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఇంకేదైనా ఉంటే మీరు అడిగితే నేను చెప్తాను. సోమిరెడ్డి గారు దీక్ష చేసిన అందరికీ తెలుసు కదా. మైనింగ్ జరిగిందా జరగలేదనేది రెవెన్యూ అధికారులు చెప్పాలా, ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు కాబట్టి రెండోది మైనింగ్ కూడా చెప్పాలా. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మైనింగ్కి సంబంధించి ఒక వస్తువు అక్కడ ఉందంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. దాన్ని ఎవడో మీద నెట్టేస్తే ఎట్ట? ఆయన ఉండొచ్చు, ఆయన చేసి ఉండొచ్చు. మీరు అంటున్నారు 250 కోట్లు మీరు అంటున్నారు, వాళ్ళు ఇచ్చింది 7.6 కోట్లని 5-6 కోట్లు అని చెప్పి షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆన్ పేపర్ ఇచ్చారు కదా. ఎప్పుడున్నా రీసెంట్? మరి అది ఎట్టొస్తుంది? ఆ రోజు 7.5 కోటి ఏంది, ఈరోజు 250 కోట్లు. తప్పిదస్తులే కదా వాళ్ళు. అప్పుడు డిపార్ట్మెంట్ తప్పుతో పట్టిస్తున్నట్టే కదా.
7.5 కోటికి ఆన్ పేపర్ ఇచ్చారు, వాకాటి శివారెడ్డికి, వాకాటి శ్రీనివాసరెడ్డికి. దాన్ని రిప్లై ఇచ్చారు. మీరు యాక్షన్ తీసుకోండి. మీరు ఆ రిప్లైని కన్సిడర్ చేయకపోతే షోకాజ్ నోటీస్ రిప్లై ఇచ్చారు, డిమాండ్ ఇచ్చే రైట్ మీకు ఉంది. మరి ఇవ్వలేదు కదా ఆ రోజు. మరి ఈరోజు 250 కోట్లు ఎట్ వస్తుంది అంటే కొత్తగా ఏమైనా మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ పోసి లిఫ్ట్ చేయడం ఏమైనా జరిగిందా లేకపోతే ఏంది? ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి గారు దాని మీద ఫైట్ చేసిన మాట వాస్తవం లేదని మనం ఎటు చెప్తాం? మీడియా మొత్తం చూస్తున్నది కదా, జరుగుతున్నది కదా ఆ రోజు. రాజకీయం ఖచ్చితంగా అంతే, దాంట్లో రెండో ఆలోచన లేదు. రాజకీయ పరంగా వచ్చింది అంతే. అప్పుడు నోటీస్ తీసుకుంటే ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి అటెండ్ అవుతారని అనుకుంటున్నాం. దానికి సంబంధించి ఏమి రిప్లై ఇవ్వాలనో ఇచ్చేదానికి గోవర్ధన్ రెడ్డి గారు రెడీగానే ఉండాలని అనుకుంటున్నాం మేము. 3వ నోటీస్ చేరిందంటారా మీరు? అది కూడా నేను చెప్పేది చేరిందా? చెప్పండి. అంటే దీంట్లో మళ్ళీ రాజకీయం తీసుకురావడం దేనికి? రుస్తుం మైన్కి సంబంధించిన దాంట్లో అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి మొదలు పెట్టారు కాబట్టి మైనింగ్ వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ క్లారిటీ లేకుండానే ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టడం చేయడం అని నేనైతే 100% దాని మీద స్టికాన్ అవుతున్నా. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉండుంటే అసలు ఎవరు లిఫ్ట్ చేశారు ఏంటంటే ఒక సందర్భంలో గతంలో ఉన్న డీడీ గారు రాశారు, మేము తీసుకెళ్లి రెవెన్యూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇది 2016 తోటి అయిపోయింది, డెడ్ ఎండ్ కట్టమన్నాం, కట్టలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. ఆ రోజు ఉన్న తహసీల్దార్ గారికి చెప్తే మేము మా దగ్గర మెన్ లేదు, మ్యాన్ పవర్ లేదు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న దానికి అని చెప్పడం జరిగింది. సో అందుకని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకోవడం మేము కామ్ అయిపోయినాము అని అంటే మీకు అంత మినరల్ ఉంది, ఆ మినరల్ని అయిపోవడం మీరు యాక్షన్ వేయచ్చు కదా, మీకు రైట్ ఉంది కదా, యాక్షన్ వేస్తే రైట్ ఉంది కదా. యాక్షన్ వేస్తే ప్రభుత్వానికి కావాల్సినంత దాని మీద రాయల్టీస్ వస్తాయి కదా. ఏమీ చేయకుండా ఎవరికి వాళ్ళు తప్పించుకునే దానికోసంగా ఒక కాగితం ముక్కోటి రాసి తీసుకుపోయి అక్కడ పడేసి ఈయన ఉండొచ్చు ఆయన లేకపోవచ్చు అని చెప్పి చేయడం తప్ప నన్ను ఏవన్ నిందితుడిగా పెట్టడంలో 200% ఎక్కడో రాజకీయ ఒత్తిడో లేకపోతే ఏదైనా ఉంటే తప్ప ఎక్కడన్నా చెప్పండి. ఇప్పుడు అది నేను ఒక మాట అంటున్నా, మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా. అధికారులు అనేవాళ్ళు 30 to 35 years వాళ్ళ సర్వీసు. రాజకీయం అనేది 5 ఏళ్ళు అధికారంలో ఉంటాం, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటాం, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. అధికారాన్ని ఒకసారి ప్రమాణం చేసి వచ్చిన తర్వాత అధికార పార్టీని బేస్ చేసుకొని అటు ఇటు షఫల్ అయిపోతూ ఉంటే ఇక్కడ అధికారం వచ్చారు కాబట్టి వీళ్ళు చెప్పింది చేయాలా, వాళ్ళు అధికారం వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాలన్న ఆలోచనతో అధికారం ముందుకు వెళ్తే పబ్లిక్ ఏ న్యాయం జరుగుతుంది? ఇంకా నేను అడిగేది కూడా ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇట్లా ఇచ్చారు? 12/2 కంప్లైంట్ ఏంది, 14/2 కంప్లైంట్ ఏంది, ఆ 2 రోజుల వ్యవధిలోనే ఏం మార్పు జరిగింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ విధంగా అనేది మేము కూడా విచారించమని చెప్తున్నాం. అధికారులను కూడా కూర్చోబెట్టండి అని చెప్తున్నాం. డీడీ గారే ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంటే. అసలు క్లియర్గా 2016కి మైనింగ్ లీజ్ అయిపోయింది, దానికి కట్టాల్సిన డెడ్ ఎండ్లు కట్టలేదని చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో ఓన్ రైట్ వస్తాడు అని అంటాను నేను. అదేమన్నా పట్టాలండి, అది పట్టాలండి అయితే రైట్, దానికి ఓనర్ ఉంటాడు కాబట్టి మైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేసుకున్న దానికి అదే నేను చెప్పేది. కేసు ఇప్పుడు నేను ఒక మైన్ చేస్తున్నా, సిలికా శాండ్ మైన్ నాది 2027 ఆగస్టుకి నాకు లీజ్ అయిపోద్ది. నేను ప్రాపర్ టైంలో 6 నెలల ముందు నేను అప్లై చేసుకొని రెన్యువల్ చేసుకోగలిగితే నాకు రైట్ వస్తుంది మళ్ళీ దాని మీద, రెన్యువల్ ఆఫ్ మైన్ అని చెప్పి ఇస్తాను నాకు. నేను 2027 నుంచి 2030 దాకా నేను రెన్యువల్ చేసుకోకుండా అది ఇంకా నా మైన్ అనుకుంటే ఎట్లా జరగదు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇచ్చినాడు ఆ రోజున్న సబ్జెక్ట్ ఏరియా ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 32.71 acres was previously held under quarry lease by Messrs. Rustum Mica Mining Company, managing partner K. Vijay Bhaskar. The said lease was in force
of 11/4/1996 to 10/4/2016. 20 years lease term. As the leaseholder failed to apply the renewal application in accordance with the rules on or before 31/8/2023, the said lease was ineligible with effect from 1/4/2023. As on date, no lease was in force in the subject government land. ఇంకెందుకంటే ఏం కావాలన్నా క్లియర్గా ఇచ్చున్నారు. 27/12/2023 స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చారు. ఇది కూడా SHO పొదలకూరుకి ఇచ్చిందే. ఇంక దీంట్లో నా మైన ఏంది నీ మైన ఏంది, మనం ఎందుకు ఊరికైనా దాని గురించి కొట్టుకోవడం. ఇంకా నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్జ్ అనేది ఒక మంచి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి దాంట్లో నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి కావచ్చు, ఒడూరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, వెంకటగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇంత భారీ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో అంటే మీ ఇప్పుడే అన్న అడిగాడు కదా, చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు దాన్ని ఇష్యూ చేసినందువల్లనే మిగతా ఎక్కడ ఇష్యూస్ జరగలేదు. మీరు అన్నారు చూసారా, వైట్ క్వార్జ్ ఇల్లీగల్ లేకపోతే వాట్ ఎవర్ దానికి వాల్యూ ఉంది, డిమాండ్ ఉందని. ఇక్కడ ఒక అపోజిషన్ కంటెస్టింగ్ ఎక్స్ మినిస్టరు, సో ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఒక ఇష్యూ బేస్గా పోవాలనుకున్నాడు కాబట్టి దాని మీద ఇష్యూ చేశాడు కాబట్టి జరిగింది. అంతకుమించి ఇంకేం లేదు కదా, ఇంకెక్కడా జరగలేదు కదా. మీరు అన్నట్టు 100 కోట్లు 1000 కోట్లు ఇంకేనా? రైట్ అన్నా.